అందరికీ నమస్కారం. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు మనందరం కలిసి ఒక యాత్ర చేద్దాం. అసలా ఏడుకొండల వెనుకున్న కథేంటి, అక్కడి సంప్రదాయాలు, ఆ భక్తి వెనుకున్న లోతైన అర్థాలు, వీటన్నింటినీ ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఆలోచించండి, ప్రతిరోజూ వేలు, 10,000 కాదు, ఏకంగా 50,000 మంది, అంతమంది భక్తులు ఒక్క కొండపైకి ఎందుకు వెళ్తారు? ఏంటా ఆకర్షణ? అసలు ఏముంది అక్కడ? ఈ ప్రశ్నలకు సమాధానం మన ఈ ప్రయాణంలోనే దొరుకుతుంది. పదండి. చూడండి, తిరుమల యాత్ర అంటే ఏదో ఊరికి వెళ్లి రావడం లాంటిది కాదు. అదొక ఆధ్యాత్మిక పిలుపు, లక్షలాది మంది అనుభవించే ఓ అనుభూతి. తరతరాలుగా ఈ భక్తి ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. అసలు ఏంటా పిలుపు? ఆ 7 కొండలు భక్తుల్ని అంతలా ఎలా ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ యాత్రకు మూలం ఎక్కడుందంటే పురాణాల్లోకి వెళ్ళాలి. చాలా లోతైన కథ ఇది. ఈ మొత్తం తీర్థయాత్రకు ప్రాణం లాంటిది శ్రీనివాసుని గాథ. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి భూలోకంలో తీసుకున్న అవతారం. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. కథ ఇలా సాగుతుందన్నమాట. మొదట విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవి కోసం వెతుక్కుంటూ 7 కొండలపైకి వస్తారు. అక్కడ శ్రీనివాసుడిగా పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాని ఆ పెళ్లి కోసం ఏకంగా కుబేరుడి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంటారు. ఇక ఆ అప్పు తీర్చలేక కలియుగాంతం వరకు ఆ అప్పు తీరేంతకాలం ఇక్కడే శిలారూపంలో ఉండిపోతారు. చూశారా కథ ఎలా మలుపులు తిరిగిందో? వెతుకులాట, ప్రేమ, అప్పు, ఆ తర్వాత శిలగా మారడం. ఈ కథలోని ప్రతి ఘట్టం ఈరోజు మనం చూస్తున్న ఆచారాలకు పునాది అనమాట. అందుకే అసలు విషయం ఇక్కడే ఉంది. ఆ పురాణకాలంలో స్వామివారు చేసిన అప్పు ఇప్పటికీ భక్తుల భక్తికి కేంద్రంగా ఉంది. అందుకే కదా భక్తులు హుండిలో వేసే ప్రతి రూపాయి ఆ స్వామి అప్పు తీర్చడంలో తాము కూడా సాయం చేస్తున్నామనే నమ్మకంతో వేస్తారు. ఎంత అద్భుతంగా గతాన్ని వర్తమానంతో ముడిపెట్టారో చూడండి. సరే, ఇక ఈ యాత్రలో అన్నింటికన్నా ముఖ్యమైన ఘట్టం దగ్గరికొచ్చాం. అదే దర్శనం. అసలేంటి ఈ దర్శనమంటే? ఆ పదం వెనుకున్న అసలైన అర్థం, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, దర్శనమంటే మనం దేవుణ్ణి చూడటం మాత్రమే కాదు. అది ఒక దైవిక అనుభూతి. మనం భగవంతుణ్ణి కళ్ళారా చూస్తున్నప్పుడు ఆ భగవంతుడి చూపు కూడా మన మీద పడుతుందని నమ్మే ఆ పవిత్రమైన క్షణమే దర్శనం. ఆ ఒక్క క్షణం చాలు అపారమైన ఆశీస్సులు పొందినట్టే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఆ దర్శన అనుభవాన్ని పొందాలంటే ఈ 4 దశలు దాటాలి. మొదటిది భక్తితో ఆ పవిత్రమైన కొండలు ఎక్కడం. తర్వాత వేలాది మంది భక్తులతో కలిసి క్యూలో నిల్చోవడం. అది కూడా ఒక అనుభవమే. ఆ తర్వాత ఆలయంలోని అత్యంత పవిత్రమైన గర్భగుడిలోకి ప్రవేశించడం. ఇక చివరిగా ఆ వెంకటేశ్వర స్వామిని కళ్ళార చూసే ఆ కొన్ని క్షణాలు నిజంగా మాటల్లో చెప్పలేం. ఈ 4 కలిస్తేనే దర్శనం పరిపూర్ణమవుతుంది. దర్శనమనేది యాత్రలో అత్యున్నతమైన ఘట్టం, నిజమే. కాని భక్తిని చూపించుకోవడానికి ఇంకెన్నో మార్గాలున్నాయి. భక్తులు తమ మొక్కులు, కానుకలు ఎలా చెల్లించుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 1 టన్ను. ఏంటిది అనుకుంటున్నారా? ప్రతిరోజు, అవును, ప్రతిరోజు భక్తులు తమ అహంకారానికి ప్రతీకగా భావించి స్వామివారికి సమర్పించే తలనీలాల బరువిది. సుమారుగా 1 టన్ను. ఈ ఒక్క విషయం చాలు భక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి. ఇవి కొన్ని ముఖ్యమైన భక్తి సంప్రదాయాలు. హుండీలో కానుకలు వేయడం, స్వామి అప్పు తీర్చడంలో సాయపడటానికి. ఇక మొక్కు లేదా తలనీలాలు ఇవ్వడం మనలోని నేను అనే అహంకారాన్ని వదిలేయడానికి గుర్తు. అలాగే తులాభారం అంటే మన బరువుకు సరిపడ బెల్లమో, చక్కెరో, నాణ్యాలో సమర్పించడం. ఇది సంపూర్ణ శరణాగతికి చిహ్నం. ఇక చివరగా అందరికీ ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డూలాంటి ప్రసాదం. దాన్ని తీసుకోవడం అంటే స్వామి ఆశీస్సులను మనతో పాటు ఇంటికి తీసుకెళ్లడమే. సరే, ఇవన్నీ ఆలయంలో చేసేవి. కానీ ఈ యాత్ర తరువాత యాత్రికులు తిరిగి వెళ్లేటప్పుడు వాళ్లమీద ఈ యాత్ర ప్రభావమెలా ఉంటుంది? ఏం తీసుకెళ్తారు? అసలు తిరుమల యాత్ర సారాంశం ఇదే. ఇక్కడ మనం ఇచ్చేదాని గురించే కాదు, పొందేదాని గురించి కూడా. భక్తులు తమ సమయాన్ని, డబ్బుని, అహాన్ని అన్నీ సమర్పిస్తారు. కాని దానికి బదులుగా వాళ్లు పొందేవి అమూల్యమైనవి. అవేంటంటే మనశ్శాంతి, జీవితానికి ఒక కొత్త అర్థం, ఒక ఆధ్యాత్మిక ఉత్తేజం. వీటిని వాళ్లు తమతో పాటు తీసుకెళ్తారు.
అందుకే ఈ వివరణను మనం ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. యాత్ర ముగిసిందే, కొండ దిగివస్తున్నారు. చేతిలో ప్రసాదం, తీర్థముండొచ్చు. కాని వాటితో పాటు ఒక యాత్రికుడు ఆ కొండలపైనుంచి తన మనస్సులో, తన హృదయంలో నిజంగా ఏం మోసుకెళ్తాడు? ఆ అనుభూతి ఏంటి? అది బహుశా ప్రతి ఒక్కరి వ్యక్తిగత అనుభవం.